ఛానల్ని వీక్షిస్తున్న అందరికీ శ్రేయస్సు, యశస్సు కలగాలని ఆ సర్వేశ్వరుని ప్రార్థిస్తూ ఈనాటి మన జ్యోతిష విద్య కార్యక్రమంలో ద్వాదశ భావములు అనగా 12 భావముల యందు సూర్యుడు ఉన్నప్పుడు కలిగే ఫలితాలను గురించి తెలుసుకుందాం. మొట్టమొదట సూర్యుడు లగ్నస్థుడైనట్లయితే ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. సూర్యుడు లగ్నమునందున్న చురుకుదనము, కరకుదనము, వాడిమి, వేడిమి, ఉష్ణతత్వ శరీరము, కంటికి పట్టికి సంబంధించిన సమస్యలు, పెత్తనము చాలాయించు లక్షణము కలిగి ఉంటారు. వీరికి జనాకర్షణ ఉంటుంది, క్షణకోపము, ఔదార్యము కూడా ఉంటుంది. సామాన్యముగా స్థిరాస్తి ఉండదు, ధనము వినియోగము తప్ప దాచుకునడం ఉండదు. వీరి కోపము తెప్పించిన వారికి లాభము కలుగుచుండును. ద్వితీయ స్థానమునందున్న సూర్యుని స్థితి తెలుసుకుందాం. లగ్నాత్తు 2వ భావమునందు అనగా ద్వితీయ స్థానమునందు సూర్యుడు ఉన్నచో ముదురు మొగము, భయపెట్టు కంఠత్వాన్ని కలిగి ఉంటారు. ఉప్పు కారంలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కుటుంబమునందు క్షణకోపం కలవారు ఉంటారు. నిత్యము అభిప్రాయ భేదములతో ఇంట కలహాలు ఉంటాయి. ఎవరికి వారే పెత్తనము కావాలనే స్వభావం ఉంటుంది. పట్టుదల, మూర్ఖతలు ఎక్కువగా ఉంటాయి. అది అగ్నితత్వపు రాశి అయినచో ఫలితాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఇతర దృష్టిలో గొప్ప కోసము అనవసరపు ఖర్చులు చేస్తుంటారు. 3వ భావమునందు సూర్యుడు ఉన్నట్లయితే వారికి తోబుట్టువుల సంఖ్య తక్కువగా ఉండను. ఒకవేళ ఉన్నను వారితో పొత్తు కుదరదు. ఆస్తికై కలహములుంటాయి. పరాక్రమవంతులవుతారు. సంకల్పించిన కార్యమును సాధించి తీరుతారు. నిత్యము శరీర కష్టంతో కూడిన ప్రయాణాలు ఉంటాయి. 4లో సూర్యుడు ఉన్నట్లయితే వారికి సొంత ఇల్లు ఉండదు. ఒకవేళ ఉన్నను వారు అందు నివసించుటకు వీలుపడదు. ప్రత్యేక గృహము ఉన్నను అందు తరచుగా బంధుమిత్రులు చేరుతుంటారు. కుర్చీలు, మంచములు మరియు ఇంట సామాగ్రి తరచుగా పాడవుతుంటాయి. తల్లిదండ్రులలో ఒకరు తన యందు చిరాకు పడుతుంటారు. లగ్నాత్తు 5వ భావమున సూర్యుడు ఉన్నచో సంతానం తక్కువగా ఉండను. ఎక్కువ జాతకములలో ఏకసంతతి కలుగును. చిన్నతనమున జ్వరబాధలు, అగ్ని ప్రమాదములు, మొండితనము, చదువు ఆలస్యముగా ఉండను. బుద్ధి శక్తివంతముగా చురుకుగా పనిచేయను. కానీ త్వరపడుట, ఆలోచింపకయే నిర్ణయించుట, కొన్నిసార్లు అనవసరపు పట్టుదలలు ఉంటాయి. అంధవిశ్వాసములు కూడా ఉంటాయి. అజీర్ణ వ్యాధులు, పట్ట సమస్యలు వీరికి ఉంటాయి. లగ్నాత్తు 6వ భావమందు సూర్యుడు ఉన్నచో తనపై ఈర్ష్య, అసూయలు చెందువారు తన ప్రక్కనే ఉంటారు. దుష్ప్రచారాలు చేస్తుంటారు. కానీ వారు ఎప్పటికీ గెలవలేరు. ఈ జాతకుల మంచితనమును వారు దుర్వినియోగం చేస్తుంటారు. అప్పిచ్చినచో వీరికి తిరిగి రాదు. పనివారు తరచుగా మానుకుంటుంటారు. పైత్య వ్యాధులు, మూత్రకోశముల సమస్యలు అప్పుడప్పుడు కలుగుతుంటాయి. లగ్నం ఏదైనప్పటికీ 7వ భావమునందు సూర్యుడు ఉన్నచో భార్య ఆరోగ్యం సౌమ్యముగా ఉండదు, లేదా భార్య గయ్యాళిగా ఉంటుంది. జీవితమున ఒకరిద్దరు స్త్రీలు తనపై పగబోని సాధించుట ఉంటుంది. వ్యవహారమున కానీ బాంధవ్యమున కానీ స్త్రీలచే అనేక కష్టనష్టములను పొందుతారు. మొత్తం మీద వీరిపై స్త్రీ పెత్తనముండును. వృత్తి ఉద్యోగాదులలో ప్రారంభమున కష్టనష్టములు ఉంటాయి. తదుపరి స్థిరత్వం నుండి గొప్పవారగుదురు. ప్రభుత్వ శాఖలతో వివాదములు వీరికి మంచిది కాదు. భాగస్వామ్య వ్యాపారములు వీరికి కలిసి రావు. లగ్నం ఏదైనప్పటికీ 8వ స్థానమునందు లేదా 8వ భావమునందు సూర్యుడు ఉండుటచే జాతకునికి భార్య వలన ఆస్తి సంక్రమించును, లేదా వివాహ కాలం నుండి జీవితమున వీరికి అన్ని విధములా కలిసి వచ్చి స్థిరపడుదురు. భాగస్వామ్య వ్యాపారమున తనకన్నా తక్కువ హోదా లేదా స్థితి కల వారితో భాగస్వామ్య వ్యాపారం కలిసి వచ్చును. అట్లుగాక వీరికంటే హెచ్చువారితో చేరినచో కష్ట నష్టములు తప్పవు. వీరికి వేడి చేయు పదార్థములు, ఎండదెబ్బ, గుండె సమస్యలు, రక్తనాళముల బిగింపు మొదలగు సమస్యలు కలుగును. లగ్నము ఏదైనప్పటికీ 9వ భావమునందు సూర్యుడు ఉండుట వలన ఆ జాతకులకు రజోగుణ స్వభావము కలుగుతుంది. ఆధ్యాత్మికత, వేదాంత విద్య వీరికి కలుగుతుంది.
ప్రభుత్వ సన్మానములు, ప్రభుత్వమున ఉన్నత స్థితిలో ఉన్న వారితో మైత్రీ బంధములు కలుగుతాయి. కార్యసాధన సామర్థ్యములను నడివయిస్తున్న వ్యవహార జ్ఞానం పెరుగుతుంది. ఒక వర్గమును నడిపించుట, గ్రామ లేదా నగర పరిపాలనాధికారములు కలుగుతాయి. 9న సూర్యునికి శత్రుగ్రహ స్థానం అయితే తీవ్రతర స్వభావము, క్షణకోపము, ఆలస్యము సహింపలేకపోవుటను అవలక్షణములు కలుగుతాయి. లగ్నము ఏదైనప్పటికీ 10వ భావమందు సూర్యుడు ఉన్నట్లయితే ఆ జాతకుని యొక్క మాటకు గొప్ప విలువ ఉంటుంది. అన్ని పరిస్థితుల్లోనూ వారి మాటకు తిరుగుండదు. సుఖము కన్నా పేరు ప్రతిష్టలు ఎక్కువగా ఉంటాయి. అత్యున్నత పదవులు, ప్రభుత్వం ద్వారా ఆదాయాలు కలుగుతుంటాయి. జీవితమున ఒకసారైనా గొప్ప వెలుగుతారు. గొప్ప కోసము కష్ట నష్టములను అనుభవింతురు. ఎప్పుడు వీరు కొత్త ప్రణాళికలు లేదా పథకాలను అల్లుతుంటారు. ఎండలు మండించు తావులు లేదా వేడి ప్రదేశములు మరియు ప్రభుత్వ శాసన స్థలములు వీరికి విజయవంతంగా ఉంటాయి. ఏదైనప్పటికీ 11వ భావమునందు సూర్యుడు ఉన్నట్లయితే ఆ జాతకులు చేసిన ప్రతి పని యందు లాభాలు ఉంటాయి. స్వయం కృషితో వీరు గొప్పవారవుతారు. ప్రభుత్వమున ఉన్నత పదవులలో ఉన్నవారి సహాయ సహకారములతో అనతి కాలంలోనే గొప్ప ధనవంతులవుతారు. ఖండాంతర ప్రసిద్ధి లేని వ్యక్తులు వీరికి మిత్రులుగా ఉంటారు. వారి వలన వీరికి పెక్కు లాభములు కలుగుతుంటాయి. సాధారణంగా తోబుట్టువులతో వీరికి పడదు. ఏదైనప్పటికీ 12వ భావమందు సూర్యుడు గల జాతకులు వారి ఇంటి యందు అర్థం పర్థం లేని అనవసర ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అకారణంగా తినిపోవు బంధువులు, మిత్రులు ఉంటారు. ఆసుపత్రులకు, వాహనములకు విపరీతముగా ఖర్చు చేయవలసి వస్తుంది. తరచుగా విలువైన వస్తువులు దొంగలింపబడుటయో లేదా పోగొట్టుకున్నటయో జరుగుతుంటాయి. ఒక దశ తదుపరి వీరు చెడు అలవాట్లకు బానిసలవుతారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ యువర్ సబ్స్క్రిప్షన్.